తెలంగాణ సహజ కవి, ఆసు కవి, తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందశ్రీ మరణించటం యావత్ తెలంగాణకు దిగ్భ్రాంతికరం. అందశ్రీతో మాకు అవినాభావ సంబంధం ఉంది. మేము తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఆమరణ నిరాహార దీక్ష దిగితే అందశ్రీ వచ్చేసి ఆ రోజే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి గీతాన్ని, అదేవిధంగా జయబోలో తెలంగాణ గీతాలను కూడా ఆలాపించి మరి తెలంగాణ విద్యార్థి లోకాన్ని ఉద్యమంలో పాల్గొనేలా ఉర్రూతలూగించినటువంటి ఘనమైనటువంటి చరిత్ర అందశ్రీ ఇలా లేకపోవటం చాలా బాధాకరం. వారికి జోహార్లు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. అందశ్రీ గారికి జోహార్. జోహార్ అందశ్రీ. అందశ్రీ గారికి నాకు దాదాపు 25 సంవత్సరాల అనుబంధం ఉంది. నేను కేతావత్ సోమలాల్ని. నాకు 2024లో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అయితే మేమంతా ఏం చేసేవాళ్ళం అంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నందిని హిల్స్ మన కేసీఆర్ గారి ఇంట్లో కూర్చునేవాళ్ళం. దాదాపు 20-25 మంది కళాకారులం అక్కడ కూర్చొని 3 నెలలు కష్టపడ్డాం. ఏం కష్టపడ్డామంటే సార్ అడిగేది ప్రతి ఒక్క పాటలో, ఒక పాటలో ప్రాజెక్టులు రావాలి, ఒక పాటలో మన బాధలు రావాలి, ఒక పాటలో నీరు గురించి రావాలి, నియామకాల గురించి రావాలి. ఇలా ఒక్కొక్క పాటలో ఏం రావాలనో సార్ చెప్పేవాడు. మేము రాసేసుకొని దాన్ని పాటల రూపంలో రికార్డింగ్ చేయడం జరిగింది. అయితే ఒకరోజు కేసీఆర్ గారు, మేము అర్ధరాత్రి దాకా కూర్చుంటే సార్ వచ్చారు. సార్ వచ్చేసి ఒకే మాట ఏమన్నారు కేసీఆర్ గారు అంటే, నేను సమాజానికి ఒక మాట ఇచ్చాను, ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం నుండి నేను వెనకడుగు వేస్తే నన్ను రాళ్ళతోటి కొట్టండి అన్నారు. అంత మందిలో ఆ మాట వినేసి మన అందశ్రీ గారు లేచారు. సార్ ఎవరైనా కొడతారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం కొట్టేస్తానన్న ధైర్యంతో అన్నాడు. అంత ధైర్యవంతుడు మన అందశ్రీ. ఆ తర్వాత దాదాపు 14 సంవత్సరాలు తెలంగాణ ధూమ్ధాం, ఊరున పల్లెన పట్టణాల్లో ప్రతి చోట తెలంగాణ ధూమ్ధాం పెట్టేసి పాటలు పాడినాం, డ్యాన్సులు చేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పాటను జాతీయ గీతంగా పెట్టాలనేసి అనుకున్నారు. ఏ కారణాల వల్లనో అది ఆగిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత ఆ పాటను గుర్తించి ఆయనను గౌరవించి ₹1 కోటి కూడా ఇచ్చారు. ఆ పాటను జాతీయ గీతంగా మలిచారు. మేము రాసిన పాటలు, నేను లంబాడి పాటలు రాసేవాడిని. నా పాటలు కానీ తెలుగులో రాసిన ఈ కవులు రాసిన అందశ్రీ కానీ జయరాజన్న వీళ్ళందరూ రాసిన అన్ని దాదాపు 14 సంవత్సరాలు మారిపోయినాయి. తెలంగాణ ధూమ్ధాం అని పేరు పెట్టింది కూడా అందశ్రీ. అంత ధైర్యవంతుడు, ఖచ్చితంగా ఉండే మనిషి, మాకు లీడర్గా ముందుకు నడిపించాడు. ఈ రోజు లేడు అతను మన మధ్యలో, కానీ ఈ మన మధ్యలో ఆయన ఎల్లకాలము ఆయన పాట రూపంలో మన మధ్యలో ఉంటాడు. జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ. థ్యాంక్ యూ. అందశ్రీ అకస్మాత్ మృతి ఈ దేశానికి తీరని లోటు, తెలంగాణకు అసలు తీరని లోటు. రాష్ట్ర గీతాన్ని అందించడమే కాకుండా ప్రపంచంలోని నదులన్నీ తిరిగి పర్యటించి నది మీద మహాకావ్యం రాసినటువంటి వాడు. అక్షరాస్యత లేకున్నా సహజ కవిగా ఎదిగి తెలంగాణ ఉద్యమానికి గొప్ప ప్రతీక అయినాడు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు గొప్ప పాత్ర నిర్వహించినాడు. ఆయన రాష్ట్ర గీతాన్ని రాయడమే కాకుండా అనేక ప్రజా సంస్కృతి ఉద్యమాల గురించి రాశారు. వారి మృతి తీరని లోటు. నేను వారికి జోహార్లు అర్పిస్తున్నాను.